హాయ్ అండి. నేను మీ మాధవిని. మీరెప్పుడైనా మకండి హల్వాని తిన్నారా? తినుండకపోతే ఆలస్యం ఎందుకండి? సింపుల్‌గా ఫుడ్ కలర్ గానీ, ప్రత్యేకమైన పదార్థాలు గానీ ఏమీ అవసరం లేకుండా మన ఇంట్లో ఉండే పదార్థాలతోనే 15 నిమిషాల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఒక్కసారి గనక మీరు ఇది చేసి పెట్టారనుకోండి, మళ్ళీ మళ్ళీ ఇదే కావాలంటారు. అంత కమ్మగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని, ఒక కప్పు ఉప్మా రవ్వ వేసి, ఇందులోనే కాచి చల్లార్చిన పాలు 2 కప్పులు పోసుకొని, ఒకసారి బాగా కలిపేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. మనకి అరగంట నానితే సరిపోతుందండి. ఎక్కువగా నానాల్సిన అవసరం ఏమీ లేదు. అరగంట తర్వాత చూస్తున్నారు కదా, మనకి పాలల్లో రవ్వ నాని దగ్గర పడింది కదా. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసేసుకొని, స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని, ఇందులో ఒక కప్పు నెయ్యి వేసుకోవాలి. మీరు నెయ్యి ప్లేస్లో సగం నెయ్యి, సగం నూనె అయినా వేసేసుకోవచ్చండి. ఇందులోనే 2 కప్పుల పంచదార కూడా వేసి, ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 4 నిమిషాలకి చూస్తున్నారు కదండి, పంచదార కరిగి రంగు మారడం మొదలైంది కదా. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోకి తగ్గించుకొని మరో 3 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకోవాలి. మీరు అడగొచ్చు, మీరు పంచదార వేశారు, బెల్లం వేసుకోవచ్చా అని. ఈ స్వీట్కి అనేది బెల్లం వేయకూడదండి. మనం పంచదారతో చేస్తేనే దీని రంగు, రుచి, టెక్చర్, టేస్ట్ అనేది వస్తుంది. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. చూస్తున్నారు కదా, 3 నిమిషాలకి పంచదార తేనె రంగులోకి మారింది కదా. ఇప్పుడు ముందుగానే మనం కలిపి పెట్టుకున్న ఈ రవ్వ మిశ్రమాన్ని ఒకసారి కలిపేసి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని నెమ్మదిగా కళాయిలో పోసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వేసామనుకోండి, పైకి చిమ్మే అవకాశం ఉండి మన ఒళ్ళు కాలిద్ది. అందుకు కాబట్టి జాగ్రత్తగా స్టవ్ని సిమ్లో పెట్టుకోండి, లేదా కంప్లీట్ స్టవ్ ఆఫ్ చేసేసైనా వేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలా కలుపుకుంటూ నిదానంగా ఉడికించుకున్నాము అంటే నెయ్యి అంతా రవ్వ పీల్చుకొని మనకి మకండి హల్వా అనేది తయారైపోతుంది. చూస్తున్నారు కదా, నాకు 8 నిమిషాలకి మనం వేసిన నెయ్యి అంతా రవ్వ పీల్చేసుకొని చూడండి, ఒక మంచి టెక్చర్ అనేది వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, నేను ఇక్కడ ముందుగానే జీడిపప్పు, బాదం పప్పుని నెయ్యిలో వేయించి ఉంచానండి. ఈ వేయించిన ఈ డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకున్నాము అంటే సింపుల్ అండ్ టేస్టీ, నోట్లో వెన్నలా కరిగిపోయే మకండి హల్వా అనేది తయారైపోతుంది. మనకి అంచుల వెంట ఇలా నూనె అనేది బయటకు వచ్చిందంటే మనకి హల్వా అనేది రెడీ అయిపోయినట్లండి. ఇదే సింపుల్ లాజిక్. లేదంటే కనుక మీరు 8 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించినా సరిపోతుందండి. గుర్తుపెట్టుకోండి చాలు, అంటే ఈ కొలతలకైతే కనుక. మరి చూస్తారు కదండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.